ఫ్రెండ్స్, స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్ అశోక్ ఒక న్యూ కాన్సెప్ట్ తోటి నేను ఎందుకు పెట్టానంటే, అర్థం చేసుకోండి. మనము ఆదరించే వాళ్ళం కాబట్టి ప్రతి ఒక్కడికి కూడా విశాఖపట్నంకి తల్లిదండ్రులను వదిలేయడానికైనా లేకపోతే అంటే ప్రతి ఒక్కడికి చాలామందికి ఇది ఒక అడ్డాలాగా అయిపోయిందండి. మనము ఒకడికి 20-30 రైస్ బ్యాగులు, ఒక ఆటో, తర్వాత కారు తర్వాత స్కూటరు, ఇవన్నీ పంచడం వల్ల అక్కడ మనకు పుణ్యం మీకు అనిపిస్తుంది, కానీ పాడు చేస్తున్నాం అనేది మాత్రం నాకు అనిపిస్తుంది. ఎటువంటి వాళ్ళకైనా ఇప్పుడు ఈ ముసలోడు నేను తీసుకొచ్చానండి. ఈ ముసలోడు ఈ ఏరియా శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం దగ్గర ఏరియా మన జగదమ్మ జంక్షన్లో దేకురుకుంటూ తాడి వీధి సందుల్లో నట్లో ఉంటే చూడలేక మనం ఇంతవరకు తీసుకొచ్చి చేసాం. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. కొడుకులు విజయవాడ అంట, అక్కడి నుంచి వదిలేశారు. మనవాడు ఇక్కడికి వచ్చేసి ఉన్నా కూడా వాళ్ళు ఫోన్లు ఎత్తట్లేదు, ఏమి చేయట్లేదు, వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే వాళ్ళకి ఏంటి ధైర్యం అంటే, తల్లిదండ్రులని వినియోగించుకున్నంత వరకు, లేకపోతే వాళ్ళలో ఏం లోపాలు ఉన్నంత వరకు చేస్తున్నారు, ఓకే. కానీ ప్రతి ఒక్కరికి కూడా విశాఖపట్నం ఒక అడ్డా అయిపోయిందండి. దయచేసి మీరు కొంచెం ఆ ఎంకరేజ్లు తగ్గించండి సార్. అది మీరు చాలా చేస్తున్న పుణ్యం అవుతుంది అది. ఎందుకంటే చేసే వాళ్ళకి చెయ్యండి, మీకు కరెక్ట్గా అనిపిస్తే చెయ్యండి. కానీ మనము మన సేవ, మన మంచితనం ఇవన్నీ చూసి విశాఖపట్నంలో ఎవరిని వదిలేసినా పర్వాలేదు, బ్రతికేస్తారనే ధీమాతోటి ఇక్కడ మనకి కాంప్లెక్స్ ఏరియాల్లోని, జగదంబ ఏరియాల్లోని చీకట్లను తెచ్చి వదిలేస్తున్నారు. వదిలేసి వాళ్ళు ఫేస్బుక్లో నేను వారం రోజులు పెట్టానండి. వారం రోజుల నుంచి ఎవడు రెస్పాండ్ అవ్వలేదండి. విజయవాడకి వెళ్దండి అది సోషల్ మీడియా అంటే. దయచేసి నన్ను అర్థం చేసుకోండి, నేను తప్పుగా అంటే క్షమించండి. ఇప్పుడు ఇతనికి అక్కడ ఒక భోజనం పొట్లం ఇచ్చేసినా మేము 100 మంది మాకు చూస్తారండి, మాకు పుణ్యమే, పేరే రావాలనుకుంటే. మేము ఈ ఆటో కట్టించుకొని ఈ శ్రీకాకుళాలు, నర్సీపట్నాలు మేము తిరగక్కర్లేదండి. కాకపోతే వాళ్ళ ప్రాబ్లమ్స్ మేము పర్మనెంట్గా మేము ఏదో సొల్యూట్ చేద్దామని ఈరోజు రేపు ఇస్తారండి, కానీ రేపు ఎల్లుండి ఇంకెవడిస్తాడండి. దీని మీద మేము ఏదో ఒక శాశ్వత పరిష్కారానికి మేము చేద్దామన్న ఒక భావంతో పెట్టినదే ఈ స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్. మమ్మల్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇతను ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు మేమేం చేయాలండి ఇక్కడ? కనుక ధర్మాల్లోని, దానాల్లోని కూడా మనం మంచి చేస్తున్నామో చెడు చేస్తున్నామో చూసి చెయ్యండి. అవన్నీ చేస్తే ఇటువంటి వాళ్ళని తల్లిదండ్రులు రోడ్ల మీద వదిలేరండి. వాళ్ళు ఏం చేస్తారంటే హాస్పిటల్ తెస్తున్నారు, అక్కడ ట్రీట్మెంట్ అనంతరం వాళ్ళ వల్ల అవ్వకపోతే ఏదైనా పెద్ద ప్రాబ్లం అయితే అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు. లేదంటే ఇంట్లోనే ఏమైనా ఇబ్బందులు అయ్యి నాలుగు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా, ఏది చేసినా ఏది జరిగినా ఈ విశాఖపట్నంలో ఎక్కడో చీకట్లో వదిలేసి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు పిల్లలు సొంతూరు విజయవాడ అంట, ఇక్కడ ఇతను తీసుకొచ్చి వదిలేశారంటే మనం అర్థం చేసుకుందాం. విశాఖపట్నం మనం ఎంత మానవత్వంతో ముందుకు వెళ్తుంటే వీళ్ళు దాన్ని ఎంత ఆసరాగా తీసుకుంటున్నారండి. ఇది దయచేసి అర్థం చేసుకొని కొంచెం చేసే వాళ్ళకి చేయండి సర్వీస్. ఫేస్బుక్ అప్లోడ్ చేసి అది పెట్టండి, వైరల్ అవుతుంది అది.